నమస్కారం. సులేఖ ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. పదండి, ఇవాళ మనం కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల 2024 ఎలా ఉండబోతుంది, కర్కాటక రాశి వాళ్ళు ఈ ఆగస్ట్ నెల 2024లో ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల 2024లో అదృష్టం ఇచ్చే దైవం గురించి మాట్లాడుకుంటాం. మొదట్లో గ్రహ సంచారం. కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల ప్రారంభంలో చంద్రుడు 12వ స్థానంలో సంచారం. మీ రాశిలోనే సూర్యుడు, 2వ స్థానంలో బుధ శుక్రుడు, 3వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో శని, భాగ్యంలో రాహు, ఏకాదశంలో కుజ గురు. ఇదండి గ్రహ సంచారం. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల 2024లో ఖర్చులు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఖర్చుల విషయంలో మాత్రం మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఏదో ఒక రకంగా అనారోగ్య సమస్యలు వస్తూ పోతూ ఉండడానికి కాస్త ఛాన్సెస్ ఉంది కాబట్టి ఖర్చులు అటువైపు వెళ్ళడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంది. సో మీరు ఏం చేసుకోవాలి అంటే ఆరోగ్యం బాగా చూసుకొని, ఆరోగ్యపరంగా మీరు చాలా హెల్తీగా ఉండడానికి ఏం చేయాలో దానిపై మీరు ఖర్చులు పెట్టుకుంటే అనవసరమైన ఖర్చులు అనేది తగ్గిపోతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం కావాలి, హెల్తీగా ఉండడానికి ఏం చేయాలి అని ఈ విషయం గురించి మీరు ఆలోచించుకోండి. అప్పుడు మీరు చేసే ఖర్చులు మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది, మంచి ఖర్చులుగా అది మారిపోతుంది. రెండో విషయం ఏంటి అంటే కుటుంబ సభ్యులతో ఒక మంచి అండర్స్టాండింగ్ రావాలి అంటే మీరు వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయండి. అలా మీరు టైం స్పెండ్ చేసే సమయంలో మీరు కుటుంబ సభ్యులతో, మనం ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఇప్పుడు స్కూల్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, మన ఇంట్లో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎంప్లాయ్మెంట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అని మనకి కేటగరైజేషన్ ఉంటుంది ఫ్యామిలీలో. సో ఇలా మనం ఒక వారానికి కలిసి తినేది అనేది ఒక సాటర్డే లేకపోతే సండే అని ఇప్పుడు పరిస్థితి ఉంది. సో మీరు ఏం చేయాలి అంటే సాధ్యమైనంత వరకు ఎంత మనం టైం స్పెండ్ చేయగలుగుతున్నాం అని ఒకసారి చూసుకొని దానిపై మీరు ఎలా మనం ప్లాన్ చేసుకుంటే అందరితో కలిసి టైం స్పెండ్ చేయగలుగుతాం అని ఆలోచించుకోండి. మూడవది, మహిళల విషయం గురించి మాట్లాడుకుంటే మీరు మంచి డిసిషన్స్ తీసుకోవాలి. కర్కాటక రాశిలో పుట్టిన మహిళలు ఈ ఆగస్ట్ నెల 2024 మంచి డిసిషన్స్ తీసుకోవాలి. మీ ప్లానింగ్ బాగుంటుంది, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్స్ బాగుంటుంది, కానీ ఫైనల్గా డిసిషన్స్ తీసుకోవాలి అంటే నలుగురితో కలిసి ఒకసారి మాట్లాడుకుని ఆ తర్వాత తీసుకునే డిసిషన్ బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏదో ఒక రకంగా మీకు ఆ ఇన్కన్సిస్టెన్సీ లేకపోతే ఆ షేకీ నేచర్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే కాస్త నలుగురితో మాట్లాడుకుని మనం తీసుకోపోయే డెసిషన్ సరైనదా లేకపోతే వేరే ఏదైనా మార్పులు చేసుకోవాలా అని ఒకసారి మాట్లాడుకుని ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఇంకోటి, పిల్లల విషయం గురించి మాట్లాడుకుంటే పిల్లలు కాస్త లేజీగా ఉంటారు. అది మనం మోటివేట్ చేయాలి, ప్రతిరోజు మోటివేట్ చేయాలి. ఎందుకంటే ఈ ఆగస్ట్ నెల ప్రారంభంలోనే మీ రాశి ఆధిపత్యం వహించే చంద్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఇంటెలిజెంట్గా ఉంటారు కాబట్టి ఆ లేజినెస్ మాత్రం కలిసి ఉంటుంది. లేజినెస్ పోవాలి అంటే వాళ్ళ మైండ్కి కబక్కుమని ఆ ఇంట్రెస్ట్ కలగాలి. ఏదో ఒక పని మీద ఇంట్రెస్ట్ కలిగితే వాళ్ళకి ఆ లేజినెస్ వెళ్ళిపోతుంది. సో మోటివేట్ చేస్తూ వాళ్ళకి మంచిది చెప్పాలి. ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల 2024 బాగుంది, మంచి ఆపర్చునిటీస్ మీకు వస్తుంది. ఇంకా ఎఫర్ట్స్ పెట్టి నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళాలి, లేకపోతే నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి ఏం చెయ్యాలి అనే విషయం గురించి మీరు ఫోకస్డ్గా ఉంటే అది ఆగస్ట్ నెల 2024లో మీకు సాధ్యమైనంత వరకు సఫలమవుతుంది. ఇంకా గవర్నమెంట్ రిలేటెడ్
లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేసే వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల 2024 బాగుంటుంది. లాభాలు మీకు ఉంటుంది. మంచి పేరు ప్రతిష్ట తీసుకుంటారు. మీరు పని మీద ఆ శ్రద్ధ ఇవన్నీ ఎక్కువ అవుతుంది. నలుగురితో కలిసి ఒక విషయం, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే ఆ బిహేవియరు మరియు అది ఎలా సాల్వ్ చేయాలి అని ఒక మంచి మోటివ్ మీకు ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారు. సో కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల 2024 చాలా బాగుంది. మీరు దుర్గాదేవి ఆరాధన మరియు లలితాదేవి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. శుభం.